నా కూతురు బ్రతికి ఉందా? అవును, నాకు ఈరోజు తెలుసు. ఎక్కడుంది? తొందరగా చెప్పు బాబు. నోరారా అమ్మా అని పిలిపించుకోవాలని ఈ తల్లి పేగు తహతహలాడిపోతోంది. ప్రస్తుతం మీ కూతురు కూడా తల్లి ఓదార్పు అవసరమైన పరిస్థితుల్లోనే ఉందమ్మా. అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. పద. గుడ్ మార్నింగ్ సార్. ఇతను శానిటరీ ఇన్స్పెక్టరా? అవును సార్. ఆర్ యూ షూర్? షూర్ సార్. పేరు? గోపికృష్ణ సార్. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు? 7 నెలలు సార్. ఆశ్చర్యంగా ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అయితే ఇక్కడ బుజ్జి ఎవరు? ఎందుకండి? శానిటరీ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణకు విషం కలిపిన కాఫీ ఇచ్చిన నేరానికి ఆమెను అరెస్ట్ చేయాలి. ఏమిటి వినండి, బుజ్జి కాఫీలో విషం కలిపిందా? ఒక్కసారి అది చూడండి. పెళ్లి కాకపోయినా ప్రేమించిన వ్యక్తి చచ్చిపోయాడనే బాధతో బొట్టు తుడి చేసుకుని కుమిలిపోతుంది నా చెల్లెలు. అలాంటి నా చెల్లెలు విషం కలపగలదా? మీరే ఆలోచన చెప్పండి. ఆ కాఫీ మీ చెల్లె ఇచ్చిందనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి మిస్టర్. సాక్ష్యాధారాలు ఉన్నాయా? వెల్, ఇప్పుడు చెప్పు. ఆ హత్య చేసింది నువ్వే కదూ? నేనే చేశాను. ఆ హత్య నేనే చేశాను. ఎందుకు చేశాను, దేనికోసం చేశానని అడగొద్దయ్యా. నా గోపయ్య నేనే పొట్టను పెట్టుకున్నాను. నా చేతులారా నేనే చంపుకున్నాను. అబద్ధం. ఆ మాటలు నమ్మకండి. మతి స్థిమితం లేక అమ్మ అలా మాట్లాడుతుంది. నాకు తెలుసు నా చెల్లెలకి ఏ పాపం తెలియదని. అమ్మ బుజ్జి, నీ గోపయ్యకు నిజం న్యాయం రెండు కళ్ళమ్మా. అతని మీద ప్రమాణం చేసి నిజం చెప్పమ్మా. అమ్మా, నువ్వు ఈ హత్య చేయలేదు కదా? చెప్పమ్మా. బుజ్జి, అబద్ధం చెప్పి ఒక హంతకుడు ఈ లోకంలో విచ్చలవిడిగా తిరిగే అవకాశం. చెప్పు, నిజం చెప్పమ్మా. బుజ్జి. అలా అనుకోవటమే పొరపాటు. చట్టాన్ని కాపాడాలన్నా, ధర్మం 4 పాదాల మీద నడవాలన్నా కోర్టుకి, పోలీసులకి ప్రజలు సహాయపడాలి. ఇవాళ ఎవరినో హత్య చేయడం చూసి నేను ఊరుకుంటే రేపు నేను హత్య చేయబడ్డా అంతే జరుగుతుంది. అయ్యో, ఏంటా మాటలు? చెప్తానన్నా, నిజం చెప్తాను. సారు, నిన్న రాత్రి ఎవరో మనిషిని హత్య చేయడం గోపయ్య తన కళ్ళారా చూశాడు. అక్కడి నుంచి తన పర్యటకులు రావడం ఆ హత్య చేసిన వాళ్ళు చూశారట. పొద్దున్నే ఈ విషయం స్టేషన్లో చెప్పాలనుకున్నాడు, కానీ తెల్లారేలోగా తెల్లారిపోయాడు. ఆ కాపీ నేనే పంపాను, కానీ సత్య ప్రమాణకంగా అందులో విషయం కలిపిందని నాకు తెలియదయ్యా. నాకు తెలీదు. కరెక్ట్. నా అనుమానమే నిజమైందన్నమాట. ఈ నిజాన్ని నీ దగ్గర నుంచి రాబట్టాలనేనమ్మా నేను ఇంత క్రూరంగా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ మిస్టర్ ప్రతాప్, ఐఎమ్ వెరీ సారీ. కానీ ఒక్క మాట, చట్టం పోలీసులో ఉన్నది నిరపరాధుల్ని రక్షించడానికే కానీ శిక్షించడానికి మాత్రం కాదు. ఆల్ రైట్, ఈ విషయంలో మీరు నాకు నిజం చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఒక నిజం చెప్తాను. అది మీకు శుభవార్త. ఏమిటి సార్? గోపి చనిపోలేదు. నిజంగా? ఇప్పుడు స్పృహలో లేడమ్మా. 1 గంటలో కోలుకుంటాడు. అమ్మా పుచ్చి, నీ ఆవేదననే అమ్మ ఆక్రందన్న ఆ దేవుడు విన్నాడమ్మా. అందుకే నీ దేవుడు నీకు తిరిగి ఇచ్చేశాడు. అమ్మా రాధ, ఇక్కడెక్కడైనా చిటికడ కుంకం దొరుకుతుందేమో చూడమ్మా. నా బిడ్డని ఇలా చూడలేకపోతున్నాను. అలాగేనమ్మా. డాక్టర్, మీరు చేసిన కృషి ఒక శవానికి ప్రాణం పోసింది, ఒక వంశాన్ని నిలబెట్టింది. దీనికి అంతటికీ కారకులు రాజశేఖరం గారు మిస్టర్. చివరి క్షణం దాకా మా వెన్న పెడుతూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఏదో ఆవేశంలో. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ ప్రతాప్. అది నీ తప్పు కాదు, నీ వయసు తప్పు. థ్యాంక్స్. రామ్మా, బొట్టు పెట్టు.
గులామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అంత రుచిగా ఉంటే రాత్రికి నీకు రామ్మలకాయ కూర వండి పెడతాను గాని కాసేపు అలా అలా ఊకుండా కుదురుగా కూర్చుంటావయ్యా. అయ్యో అయ్యో అయ్యో, ఏమయ్యా సూది కూర్చుకుందా? అది అది ఏది అది అది ఏదయ్యా? ఇదిగో ఇది ఇది. ఇదా? భలే సిగ్గుపడుతున్నావే, బ్రహ్మచారి సినిమాలో నాగేశ్వరలాగా. ఎవరు నువ్వు? అదేం ప్రశ్న? నేను గోపిని. కాదు, నా గోపేవు కాదా? బుజ్జి, ఏమిటా మాటలు? సత్యబ్రతికిన వాడి కదా, నా ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చి ఉండొచ్చు, అంతేగాని. ప్రవర్తనలో మార్పు కాదు, మనిషి మొత్తంలో ఏదో మార్పు కనిపిస్తుంది. అసలు మనుషులు మారినట్టు అనిపిస్తుంది. చెప్పు, ఎవరు నువ్వు? బుజ్జి, నీకేమైనా పిచ్చెక్కిందా? నేనే గోపిని. కాదు కాదు కాదు, నువ్వు నా గోపేవు కాదు. సరిగ్గా అట్టాగే ఉన్న వేరే మనిషివి. నా గోపయ్య మాటల్లో ప్రేమ ఉంటుంది, నా గోపయ్య చూపుల్లో పసితనం ఉంటుంది. నువ్వు నా గోపయ్య కావు. ఏమిటమ్మా? అన్నా, ఇది నా గోపయ్య కాదు, నా గోపయ్య కాదన్నా, నా గోపయ్య కాదు. మా గోపి అహింసవాది, ఎవరి మీదకి చెయ్యెత్తరగడు. చెప్పు, ఎవరు? అతను ఎవరైతే మనకే, నా గోపయ్య కానప్పుడు పాపిష్టిదాన్ని నేను ఎవరికైతే దగ్గర అవ్వాలనుకుంటున్నానో వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు. మోసపోయాను. ఆ భగవంతుడు నన్ను పూర్తిగా మోసం చేశాడు, పూర్తిగా మోసం చేశాడు, పూర్తిగా మోసం చేశాడు. అమ్మా, పిడుగు లాంటి వార్త అయినా ఈ స్థితిలో నీకు చెప్పక తప్పదు. అతను నీ గోపి కాని మాట నిజమేనమ్మా. నీ గోపిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోవాలనమ్మా నేను నాటకం మొదలుపెట్టాను. నీ గోపినే కాదు, ఇంకెంతో మందిని దారుణంగా హత్య చేసిన ఆ దౌర్భాగ్యుల్ని, ఎందరో ఆడబడుచుల కుంకుమలు తుడిచివేసిన ఆ రాక్షసుల్ని మట్టు పెట్టాలనమ్మా నా ప్రయత్నం. గోపి బ్రతికే ఉన్నాడన్న భ్రమలో ఇతన్ని అంతం చేయడానికి వాళ్ళు ఇక్కడికి వస్తారని, ఆ అదను చూచుకుని ఆ ముఠాన్ని అరెస్టు చేయాలనమ్మా ఈ ప్లాన్ అంతా. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గోపి రూపంలో ఉన్న వ్యక్తి తన ప్రాణాలనే పోగొట్టుకుంటాడు. ఇదంతా తెలిసి కూడా ఈ కత్తుల బోనులోకి కావాలనే ఇరికించానమ్మా నా ఒక్కగానొక్క బిడ్డను. అవునమ్మా, ఇతను నా కొడుకు ప్రదీప్. దేశం కోసం తన ప్రాణాలనే లెక్క చేయని ఇలాంటి బిడ్డను కన్నందుకు నేను గర్వపడుతున్నానమ్మా. ఈ పరిస్థితుల్లో నీ చిటికెడు కుంకుమ నా బిడ్డకు శ్రీరామరక్ష అవుతుందమ్మా. నా బిడ్డ ప్రాణాలు కాపాడమని ఒక తండ్రిగా నేను అర్థిస్తున్నాను. ఆ దేశ ద్రోహులను పట్టుకోవడానికి సహకరించమని ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ప్రాధాన్యపడుతున్నాను. నా మాట కాదనకమ్మా.